ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం చదువుతానండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 25వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించదు, యథార్థవంతుల ఎడల యథార్థముగా నందు. దయగల వారి ఎడల దయ చూపించదు. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త తన యొక్క మరి కీర్తనలో చెప్పే ఉద్దేశం ఏంటంటే, దయ చూపించు వారి పక్షముగా నీవు దయ చూపించవని కూడా. ఇది మరి ఎట్లాగంటే అనేక సందర్భాల్లో మరి దావీదు సౌలు తన్ను మరి చంపేదానికి వచ్చినప్పటికి కూడాను మరి చూసినట్లయితే దావీదైతే దయ చూపించున్నాడు. అందుకొరకే దేవుడు ఆఖరిగా దావీదు మీద సంపూర్ణమైన కృప చూపించాడు. కాబట్టి కీర్తన కూడా అటువంటి సందర్భాలను రాస్తుంటున్నాడు. మనం గమనించినట్లయితే 37వ కీర్తనలో కూడా ఏమంటాడంటే, 37వ కీర్తనలో ఒక మాట చెప్తుంటున్నాడు. 37వ కీర్తన 25వ వచనములు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవగొట్టు గాని వారి సంతానం విషమితుడుగా నేను చూచి ఉండలేదు. కాబట్టి దావీదు ఏమంటాడంటే తన సాక్ష్యం, నేను చిన్నవారిగా ఉన్నాను, నా అనుభవంలో చెప్తుంటున్నాను ఏంటంటే, మరి నీతిమంతులు విడవగొట్టు కానీ వారి సంతానం కూడా బిచ్చమెత్తేది నేను చూడలేదంటాడు. ఎందుకంటే నీతిమంతులు లేక యథార్థవంతుల సంతానానికి కూడా దేవుడు సహాయం చేసేవాడు ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. కాబట్టి నీ యొక్క నీతివంతత్వము, నీ యొక్క యథార్థత అనేటువంటిది నీ మట్టుకు ఆశీర్వాదమే కాకుండా నీ పిల్లలకు కూడా ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటిది దేవుని వాక్యంలో మనకు బయలుపరచబడే కార్యం అనమాట. కాబట్టి దేవుడు తన ప్రజల పట్లగా మరి యథార్థవంతుల పట్ల న్యాయంగా ప్రవర్తించే వారి పట్ల ఏం చూపిస్తాడైనా కృప చూపించేవాడుగా ఉంటున్నాడు. కొన్ని సందర్భాలు మనం చూసుకుందాం దీంట్లో. మరి ఆదికాండం 39వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యోసేపు మరి నిర్నిమిత్తముగా జైలుకు పంపబడి ఉంటున్నాడు. అందుకొరకే చూసినట్లయితే చెరసాల్లో వేయబడి ఉంటున్నాడు. తాను చేయనటువంటి యొక్క తప్పిదం కొరకై చెరసాల్లో వేయను. అయితే చూడండి 39వ అధ్యాయం 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందుకు కనికరపడి అతని మీదను అతని చెరసాల యొక్క అధిపతి మీద కటాక్షం కలుగజేసెను. చూసారా? కాబట్టి దేవుడు తన బిడ్డల పట్ల కటాక్షము కలుగజేసేదంటే కొంతమందిని ఉపయోగించుకుంటాడు. చెరసాల అధిపతిని ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే యోసేపు యథార్థవంతుడు కాబట్టి యథార్థవంతులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఏ విధంగానైనా వారికి సహాయం చేసేవాడు. ఆ విధంగా జైల్లో మరి చూసినట్లయితే ఖైదీలందరి మీద కూడా మరి అధికారం ఇచ్చినాడు ఇక్కడ. ఎందుకంటే యెహోవా అతనికి తోడయ్యుండును. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే ఏ సందర్భంలో ఉన్నప్పటికీ కూడాను ఆయన మనకు సహాయం చేసేవాడు ఉంటున్నాడు. ఇంకొక సందర్భం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి యెరికో చుట్టూ పోయి యెరికోను ఆక్రమించుకోవాలనేటువంటి విధంగా కొంతమందిని మరి చూస్తుంటున్నాము. చూడండి, యెరికో విషయంలో ఇక్కడ చూసినట్లయితే మరి కొంతమంది స్పైస్ పంపిస్తుంటున్నాడు అనమాట. 6వ అధ్యాయము 25వ వచనంలో మరి కొంతమంది వేగులు చూసేవారిని పంపిస్తున్నాడు. ముందుగా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలిసిపోతుంది యెరికో రాజు. కాబట్టి వాళ్ళని వెంటాడాలని చూసినాడు. అయితే రాహాబు అనేటువంటి ఒక ఆమె వారిని దాచిపెట్టించింది. ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క కార్యం విన్నవాదిగా ఉన్నది, ఆ విన్నదిగా ఉంటున్నది. కాబట్టి ఎట్లయినా వారిని ఆ విధంగా దాచిపెట్టడం ద్వారా మరి యెహోషువ ఏం చేశాడంటే యెరికోను మరి దండెత్తి దాన్ని స్వాధీనపరచుకునేటప్పుడు రాహాబును వేసే యెరికో వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలు దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను బ్రతుకనిచ్చెను. నేటి వరకు వాళ్ళు ఇశ్రాయేలు మధ్యలో. కాబట్టి ఆ యొక్క మరి చూసినట్లయితే యెరికోలో అందరూ చనిపోయినారు. అయితే రాహాబు ఆ వీటి వారు మాత్రం ఉంటారు. కాబట్టి దేవుడు తన కనికరాన్ని తన కృపను చూపిస్తాడు. యథార్థవంతులు హృదయం ముందు యథార్థత ఉండాలి. అందుకొరకే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఇంకొక సందర్భం ఇక్కడ, యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడైండును. పూర్వము లూజ్ అనబడిన బేతేలును వేగుచుకు యోసేపు ఇంటి వారు దూతల పంపిరి. కాబట్టి ముందుగా ఒక పట్టణాన్ని మనం జయించాలంటే అక్కడ వేగుల వారిని పంపుతారు. అది ఆ దినాల్లో ఆచారం.
ఆ విధంగా వేగువారిని పంపినప్పుడు ఆ దూతలు అక్కడ వెళ్ళి ఆ పట్టణం చూసేటప్పుడు ఒక మనుషుడు ఆ పట్టణం నుంచి బయటకు వచ్చాడు. అతను చెప్పారు, చూడు ఈ విధంగా మేము వేగు చూసేదానికి వచ్చాము, మాకు సాయం చేస్తే నేను బ్రతుకునిస్తామంటే అతడు సాయం చేశాడు. అట్లే విధంగా చెప్పినట్లు వారు అతన్ని బ్రతుకునిచ్చడం ద్వారా మరి అతడు ఏం చేశాడంటే ఆ మనుషుడు ఇతీయుల దేశానికి వెళ్ళి ఒక పట్టణం కట్టించి దానికి లూజు అని పేరు పెట్టాడు. కాబట్టి ఆ మనుషుని మరి కుటుంబాన్ని కూడా అక్కడ కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము దేవుని చిత్తము అనేటువంటిది మరి ఏ విధంగా అనేటువంటి కార్యం బయలుదేరుతున్నదని చూస్తున్నాం. అందుకొరకే దావీదు కూడా ఏమంటాడంటే మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం 24వ అధ్యాయంలో మరి సౌలు దావీదును వెంటాడుతుంటున్నాడు దావీదును చంపాలని. ఎందుకు? దావీదు మీద ఈర్ష్య కలిగింది. ఎందుకంటే తన్ను విడిచి దేవుడు మరి దావీదును అభిషేకించినాడు రాజుగా. కాబట్టి మరి ఈర్ష్యతో వెంటబడుతున్నాడు. ఒకసారి ఏమైంది, అడవిలో ఒక గుహలోనికి పోయినాడు. లోపలికి పోతే ఆ దావీదు అతని మనుషులు ఉండరు. అయితే గుహలోకి పోయి మరి తిరిగి బయటకు వచ్చిన తర్వాత అతను చెప్తాడు, ఏమంటాడంటే ఏ విధంగా నేను నిన్ను విడిచిపెట్టా చూడంటున్నాడు కదా. చూసినట్టయితే మరి ఇక్కడ మరి ఏన్గేది అరణ్యం అక్కడ గుహలో ఉండేటప్పుడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, నేను నిన్ను విడిచిపెట్టాను అంటున్నాడు. 24:10 ఏమంటాడంటే యెహోవా నిన్ను ఎలా గుహలో నా చేతికి అప్పగించనో అది నీవు కళ్ళారా చూచితివి. కొందరు నిన్ను చంపుదమని నాతో చెప్పినా కూడా నేను నిన్ను చంపలేదు. కాబట్టి నా యథార్థతను చూసి దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను నిన్ను చంపిండొచ్చు, సమస్య తీరిపోతుంది. అయితే నేను అట్లా చేయను. దేవుడు అభిషేకించిన వారిని నేను చంపను అనేటువంటి యథార్థత తన హృదయంలో ఉంది. కాబట్టి దేవుడు మరి దావీదుకి సాయం చేసి దాని తర్వాత ఎట్లాగైనా దావీదుని తప్పించి రాజుగా చేసినాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడేటప్పుడు ఆయన ఏ విధంగానైనాను తన యొక్క కార్యాలు బయలుపరిచేవాడుకుంటున్నాడు. అందుకొరకే ఏమంటాడంటే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం, యెహోవా చేతిలో రాజుల హృదయం నీటి కాలువలే ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును. కాబట్టి రాజుల హృదయమే యెహోవా హృదయం, యెహోవా చేతిలో ఉంటుంది, దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి ఆయన తన చిత్తానుసారంగా తనకిష్టమైన మనుషుల వైపు, తనకిష్టమైన మనుషుల మీద కనికరం, తనకిష్టమైన మనుషుల మీద సహాయం. చూసారా? కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఈ కార్యాన్ని నీకు నా జీవితాల్లో గమనించాలి. మనం యేసుప్రభువుని నమ్మి ఆయన బిడ్డలుగా ఉన్నట్లయితే, యథార్థముగా మనం నడిచినట్లయితే ఆయన మనకి ఎటువంటి సందర్భంలో కూడా ఏ విధంగానైనా ఆయన మనకు సహాయం చేసేవాడు ఉంటాడు. అందుకొరకే మరి కీర్తనకర్త ఏమంటాడంటే, దయగలవారెడలా నీ దయ చూపించదు. కాబట్టి దయ, కనికరం, కృప అటువంటిది మనం కలిగి ఉండాలి. బిడ్డలుగా మనము దయ, కనికరము అనేటువంటిది, ప్రేమ, జాలి అనేవి చాలా ప్రాముఖ్యం. అటువంటి వారి ఎట్లా ఆయన మరి యథార్థవంతుడుగాను దయ చూపించేవాడుకుంటున్నాడు. కాబట్టి దయాగుణము ఇతరులు ప్రేమించేది. అందుకొరకే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటున్నది బైబిల్. కాబట్టి ప్రేమించే విషయంలో అటువంటి దయాగుణం కలిగినట్లయితే మన అక్కరైన సందర్భాల్లో దేవుడు మనకు సహాయం చేసేవాడుకుంటున్నాడు. కాబట్టి ఇది రహస్యం అన్నమాట. కాబట్టి ఈ కార్యాన్ని మనం ఎరగవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన దయ గలవారిపైన దయ చూపించేవాడుగా ఉంటున్నాడు.